నా పేరు సురేష్ కుమార్. నేను కొత్తగా వచ్చిన దారిదాన్ని మీ ఊరికి ఇదే బస్ రావడం. సార్ ఏమో మనకి అజయ్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఆఫీసర్, సారు జిఎండిఐసి మనకి మన మండలానికి స్పెషల్ ఆఫీసరు. ఏమ్మా మీకు మీకు అందరి దగ్గర దరఖాస్తులు తీసుకుంటాం. ఈ రోజే కాదు, రేపు కూడా పంచాయత్ సెక్రటరీ గారు తీసుకుంటారు. ఒకవేళ ఇంకా ఏమైనా మిగిలితే మీరు ఇవ్వని ఉంటే మన ఎంఆర్ హౌస్కి వచ్చి ఇవ్వచ్చు, ఎండి హౌస్కి ఇవ్వచ్చు. కంగారేం లేదు. 6వ తారీఖు దాకా దరఖాస్తులు తీసుకుంటారు. అర్థమైనా? మీరేమి ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు చేయాల్సిన పని కంగారు పడి కాకుండా మీ అప్లికేషన్ పూర్తిగా ఫిలప్ చేసి కూడా చెప్పడానికి మన దగ్గర హెల్ప్ డెస్క్లు ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ ప్రకాశం గారు మీకు రైతు భరోసా వాటి గురించి అయితే మన ప్రకాష్ గారిని అడగండి. అలాగే ఎలక్ట్రికల్ ఏఈ గారు కూడా వచ్చారు. రండి సార్. మేము కనబడతాం, ఆయన కనబడ్డు. కరెక్ట్ మీ ఇంట్లో బల్బు వెలిగితే ఆయన ఉన్నట్టే లెక్క. అదేనా? కరెక్ట్ ఏఈ గారు అన్నారు, అందరూ ఉన్నారు. మీకు అందరికీ కోఆపరేట్ చేయడానికి వచ్చారు. మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు, అదే పడాల్సిన అవసరం లేదు. మీ అర్హత మేరకు మీ ఇంట్లో ఏది అవసరం ఉందో అది అవన్నీ కూడా మేము లిస్ట్ చేస్తాం. ఎప్పుడు ఇవన్నీ తర్వాత విచారిస్తారు. ముందైతే మనం లిస్ట్ అవుట్ చేస్తున్నాం. అవన్నీ అప్లికేషన్లు సేకరించడానికే. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా అందరికీ తీసుకునేదాకా మేము ఉంటాం. ఇంకా ఉన్నా కూడా ఒకటి మిగిలిపోయినా మీరు ఈ రోజు అందరూ ఊళ్ళో ఉండాలని లేదుగా. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు, వేరే పని మీద వెళ్ళొచ్చు, బ్యాంక్ పని మీద వెళ్ళొచ్చు, మీ నిత్యావసర పనుల మీద మీరు వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు. కొంతమంది లేకపోయి ఉండొచ్చు. అందరి కూడా దరఖాస్తులు తీసుకుంటాం. అర్థమైనా? చేసిన మన గౌరవ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారు చెప్పండి. అందరికీ నమస్కారం. అయితే ఫస్ట్ ముఖ్యమంత్రి గారి సందేశం మనం చదివాక మనం ప్రజాపాలన, ముఖ్యమంత్రి గారి సందేశం. అందరికీ నమస్కారం. ప్రజాపాలనను కోరుకుని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజున అభయహస్తం 6 గ్యారెంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ, 10 లక్షల వైద్యం సాయం గ్యారంటీలను అమలు చేసే చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయటమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఉంటుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము. కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం. ప్రగతి పదం, సకల జన హితం, మన ప్రజాప్రభుత్వం. అర్థమైనా? అయితే ఇచ్చేటప్పుడు నెంబర్లు ఇచ్చి సెక్రటరీ గారు ఒకసారి వెరిఫై చేస్తారు. చేశారా మీరు? సెక్రటరీ గారు వెరిఫై చేసినవి మీరు తెచ్చి ఇవ్వండి. ఎందుకంటే రేపు అందులో ఏదైనా రాకపోతే చూసుకోవాల్సిన బాధ్యత సెక్రటరీ గారిది కాబట్టి అందుకని మీరు అందరూ ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే మీకు వచ్చే డౌట్ ఇందులో, ఇప్పుడు సపోజ్ నేనున్నాను, మా అబ్బాయికి పెళ్ళయింది, నా కార్డులోంచి మా అబ్బాయి విడిపోయాడు, అతనికి కార్డు లేదు కానీ ఆ కార్డు లేదన్న విషయం కూడా మీరు అందులో రాయండి. అతనికి ఏం కావాలో అది కూడా రాయండి. అర్థమైందా? అది వేరే ఫారం ఇస్తారు. అర్థమైందా? 1 ఫ్యామిలీ ఒక యూనిట్, భార్యాభర్త 2 పిల్లలు ఒక యూనిట్. ఆయనకి 2 పిల్లలు ఉన్నారనుకో, ఆ 2 పిల్లలు ఇంకో యూనిట్ కింద వస్తారు. మీకున్న సమాచారాన్ని మాకు ఇవ్వండి. మేము తర్వాత మళ్ళీ దీన్ని ఎంక్వైరీ చేసి తర్వాత ఏం చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు తర్వాత మేము మీకు ఏ విషయాలు తెలియజేస్తాం. ఓకే, అవి కూడా మీరు ఏమైనా ఇస్తే ఇవ్వండి, అది తీసుకుంటాం మేము. అర్థమైనా? దరఖాస్తు రూపంలో మీరు ఇవ్వండి, అవి కూడా మేము తీసుకుంటాం. అందరు చూసుకోవాలి, అందరికి ఇచ్చాం కదా. ఆడవాళ్ళకి కూడా వేరే ప్రత్యేక కౌంటర్లు ఇవ్వచ్చు. నరేష్ నువ్వు అక్కడ వెళ్ళాలి తమ్ముడు.
హస్బెండ్